దివ్య లక్షణములు కలిగిన దేవాది దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అందరికీ మర్నాత. బైబిల్ మిషన్ 87వ మహాసభలు విజయవాడ సమీపమున గన్నవరంలో పెద్దవుట్టుపల్లి రైల్వే స్టేషన్ ఎదురుగా జరిగించబడేటువంటిది విదితమే. ఈ జనవరి నెల 2025వ సంవత్సరం జనవరి 29, 30, 31 తేదీలు బుధ, గురు, శుక్రవారాలు. దైవ సేవకులకు సేవకురాండ్రకు తెలియచేయనిదేమనగా రేపటి దినం అంటే ఆదివారం తప్పనిసరిగా, అంటే ఇప్పుడు నేను ముందు చేస్తున్న వీడియో తప్పనిసరిగా ఆదివారపు ఆరాధనలో 26వ తేదీ ఆదివారపు ఆరాధనలో పత్రిక పూర్తిగా చదివినిపించాలి. 29వ తేదీ కార్యక్రమం చెప్పాము. అయితే 28నే పత్రికలో రాయలేదు. 28వ తేదీ సాయంత్రం 5 గంటలకే ఎంతమంది ఉన్నా వారి మధ్య సభ ప్రారంభించబడుతుంది. ఎందుకంటే 28వ తేదీ సాయంత్రం స్టార్ట్ చేస్తే 31వ తేదీ మధ్యాహ్నానికి కరెక్ట్గా 3 రోజులు అవుతుంది. కనుక 28వ తేదీ మీ సంఘ సభ్యులు రాగలిగిన వారిని మీతో పాటు వెంట పెట్టుకుని వారిని తీసుకురండి. ఎలా చక్కగా మనకి ఆదివారం ఆరాధన అయిపోద్ది. సోమవారం బయలుదేరి లేక మంగళవారం ఉదయం బయలుదేరి, అటు సర్కారు ఏరియా వారైతే మంగళవారం ఉదయమే బయలుదేరి రావచ్చు. ఇటు రాయలసీమ నుంచి వచ్చేవారు సోమవారం రాత్రికి బయలుదేరితే మంచిదని తెలియచేస్తూ ఉన్నా. గొలుసు ప్రార్థన లిస్టు మీకు వాట్సాప్లో పెట్టాం. మీ సంఘములకు ఏ సమయాన్ని ఇవ్వడం జరిగిందో గొలుసు ప్రార్థన ఖచ్చితంగా చేయాలి. ఎవరు వెళ్ళారు, ఎవరు వెళ్ళలేదు అవన్నీ మేము చూస్తాము. ఏ సంఘం అయితే నెగ్లెక్ట్ చేస్తుందో అది మేము చూస్తాం. ఎందుకంటే బైబిల్ మిషన్ గొప్ప మిషను, ఆ గొప్ప దైవజనుడికి దేవుడిచ్చిన చూపించిన మిషను, మహాదేవుని మిషన్ అని తెలిసి కూడా నెగ్లెక్ట్ చేసే వారిని మరి ఏమనాలో అర్థం కాదు. కాబట్టి వారిని గమనించుకుని మనం ఏం చేయాలో తర్వాత తెలియచేద్దాం. గనుక గొలుసు ప్రార్థనకి అందరిని సిద్ధపరచాలి. తెల్లవారుజాము ధ్యానము జరుగుద్ది. ధ్యానము గురించి తెలియచేయాలి. అలాగే ఉదయము 8 గంటలకే పాటలు, అంటే 9 గంటలకు పాటలు, కానీ 8 గంటలకే స్టార్ట్ చేస్తున్నాం. 8 నుంచి 9 గంటల వరకు చక్కగా పాటలు పాడితే కరెక్ట్గా 9 గంటలకి అధికారులు స్టేజ్ పైకి వెళ్ళి దైవ లక్షణాల స్తుతులు ఇవన్నీ చెప్పించేసి ఏదేమైనా త్వరగా 9:30 ఆ టయానికి మెసేజ్ స్టార్ట్ అయిపోవాలి అని చెప్పి భావిస్తున్నాం. అంటే ఇంతకుముందు అయితే 10:30 అట్లా అయ్యేది. 9:30కి కార్యక్రమం స్టార్ట్ అయితే అంటే మెసేజ్ స్టార్ట్ అయిపోతే 1 గంటకల్లా కార్యక్రమం ముగించేయచ్చు. 1 గంట 20 నిమిషాలకి భోజనాలు, ఆశీర్వాద భోజనాలు పెట్టే ఉదయకాలంలో 8 గంటల కరెక్ట్గా 8 గంటలకి 2 రకాల టిఫిన్ ఉంటుంది. ఉప్మా అట్లనే పొంగల్ 2 రకాల టిఫిన్ ఉంటుంది. ఎంత తిన్నా తినొచ్చు, కొంచెం కాదు. వంటశాల దగ్గర టేబుల్ వేసి ఉంటాయి, అక్కడ నిలబడి తినేయొచ్చు. గమనించండి, ఆ విషయాన్ని తెలియచేయండి. టిఫిన్ అంటే టీ. మధ్యాహ్నము సభ అయిన తరువాత ఆశీర్వాద భోజనం, ఒక కూరగాయల కర్రీ చేసి అలాగే అందరి ఆశీర్వాద సాంబార్, అలాగే అందరికి మజ్జిగ ఇవ్వటం జరుగుతుంది. ఈ విషయాన్ని కూడా తెలియచే. అలాగే రాత్రికి ఆశీర్వాద సాంబార్ చేసి ఏదైనా పచ్చడి తయారు చేయాలని ఉద్దేశం. అలాగే మజ్జిగ అనేది ఉంటుంది. అలాగే చివర రోజున విందు జరుగుతుంది. పలావు, మాంసం అంతా కూడా ఏర్పాటు అవుతుంది. వర్తమానాలు అందించే దైవ సేవకులు మీరు ఖచ్చితంగా చాలా చక్కగా తక్కువ టైంలో ఎక్కువ మ్యాటర్ చెప్పాలి. కొంతమందికి 10 నిమిషాలు ఇస్తున్నాం, గవర్నింగ్ బాడీ వారికి మాత్రం 25 నిమిషాలని చెప్పి భావించాం. కనుక మీకు ఇచ్చిన టైం 10 నిమిషాలు ఇచ్చిన మన తండ్రి గారు దైవజనుడు దేవదాసయ్య గారు చెప్పిన మాట గుర్తుపెట్టుకోండి. రక్షణ మహాసంకల్పని ఎంతసేపట్లో చెప్తావు, కడకి 5 నిమిషాలు, నిమిషం అన్నారట, గంట అన్నారట, అర్ధ గంట అన్నారు, 5 నిమిషాలు అన్నారు, నిమిషం అన్నారు. ఆ నిమిషం ఏం చెప్తావు అని మన ఆత్మీయ తండ్రి గారు ఎలీషయ్య గారిని అడిగితే వచ్చాను, తెచ్చాను, ఇచ్చాను ఆ మాట చెప్పారు. కనుక ఆ చిన్ని మాటే, ఆ చిన్ని మెసేజ్లోని బైబిల్ అంతా ఇమ్మడం. కనుక మాకు తక్కువ టైం అని భావించగానే కొన్నిసార్లు మేము 5 నిమిషాలే మాట్లాడవలసిన కొన్ని పెళ్ళిళ్ళు కానీ ఎక్కడైనా గ్రీటింగ్స్ ఇచ్చేటప్పుడు 5 నిమిషాలే మాట్లాడాలి. ఆ 5 నిమిషాల్లోనే అనేకమైన విషయాలు తెలియచేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ప్రార్థన చేసుకుని సిద్ధపడాలని తెలియచేస్తున్నాం. సంఘాల్ని ప్రోత్సహించండి. వీలైతే ఈ శనివారం గుత్తిలో మెసేజ్ ఆ కొరకు నాకు ప్రార్థన చేసుకుని బోధించిన బోధ, అతని కరములు తార్షీషు రత్నభూషితమైన స్వర్ణగోళం, యేసు ప్రభు చేతులు
స్వర్ణగోళములాగా ఉన్నాయి, అంటే కౌగిలించుకున్న చేతులు. ఓ మాటలో చెప్పాలంటే బైబిల్ మిషన్ని ప్రభు కౌగిలించుకుని 87 సంవత్సరాలు నడిపించారు. ఆ కౌగిలించుకున్నటువంటి యేసు ప్రభు వారి చేతుల వ్రేలికి ఉంగరాన్ని పెట్టాలి. అదే కృతజ్ఞత. కృతజ్ఞత అనబడే ఉంగరాన్ని, ఆ గుండ్రముగా ఉండే చేతులకు కృతజ్ఞత అనబడే ఉంగరాన్ని ఆయన వ్రేలికి పెట్టాలి. కృతజ్ఞత కొరకే, ఉంగరం పెట్టుట కొరకే బైబిల్ మిషన్ మహాసభలు. గనుక సంఘానికి మీరు విషయాలు ఖచ్చితంగా తెలియచేయండి. మనం ఉంగరం పెట్టాక వెళుతున్నాం. బైబిల్ మిషన్ మహాసభలు దేవునికి ఉంగరముగా, దేవునికి కిరీటముగా ఉండాలి, దేవునికి సింహాసనంగా ఉండాలి అని చెప్పి మీరు తెలియచేయాలని మనం చేస్తూ ఉన్నాం. అలాగే వస్తువులు, బ్యాగులు, అలాగే మొబైల్స్ జాగ్రత్త అని వారికి తెలియచేయండి. మెసేజ్ ఇచ్చే టైంలో ఎవరు లేచి బయటికి వెళ్ళకూడదని తెలియచేయండి. 2వ రోజు సంస్కారం జరుగుద్ది. 2వ రోజున అందరూ తెల్లని వస్త్రాలు. కనుక మీకు చెప్పేది ఏంటంటే, తెల్లని వస్త్రాలు కొన్ని పోయిన సంవత్సరం కొంతమంది అయ్యో మా పాస్టర్ గారు చెప్పలేదు, మా సేవకుడు చెప్పలేదని ఫీల్ అయ్యారట. చెప్తే తెచ్చుకుందాం. కనుక బద్దకించొద్దు. వీలైతే ఈ వీడియో అంతా పెట్టండి. ఇప్పుడు పంపించే వీడియో అంతా మీరు ఆన్ చేసి ఒక 5 నిమిషాలు ఆన్ చేయండి. లేదంటే ఇవన్నీ మీరు చెప్పండి, గమనించాలని తెలియచేస్తున్నాం. మరొక మాట ఏంటంటే, ఆ మ్యూజిక్ వారు ఎక్కడి నుంచో దూరాంచి రప్పిస్తున్నాం. అంటే పెద్ద సభలు కదా, బాగా చేసేవారిని చేద్దాం రప్పిస్తున్నాం. దానికి సరిపడగా పాటలు పాడేవారు కావాలి. గనుక 28వ తేదీన పాటలు ప్రాక్టీస్ జరుగుతుంది. ఒక కీబోర్డ్ పెట్టి ఒక డ్రమ్స్ పెట్టుకుని ఆవిడ ప్రాక్టీస్ జరుగుతుంది. గనుక పాటల కమిటీలో ఉండేవారు ఖచ్చితంగా 28వ తేదీ రావాలి. మళ్ళీ 29వ తేదీ వస్తే వారిని అందులో పెట్టబడరని ముందుగానే తెలియచేస్తున్నాం. మీ సంఘాల్లో మంచిగా పాటలు పాడి కుమార్తెలు ఉంటే వారిని 28వ తేదీ తీసుకొచ్చేయండి. వారికి కాసేపు ప్రాక్టీస్ చేయించి పాటలు పాడించటం జరుగుతుందని తెలియచేస్తుంది. కార్యక్రమం జరిగే సమయంలో ఎవరు లేచి బయటకు వెళ్ళకూడదని తెలియచేయండి. వీలైతే స్నానానికి బకెట్లు కూడా, అంటే అక్కడ ట్యాప్స్ ఉన్నాయి, లోపల బకెట్లు ఉంటాయి. బకెట్ ఉంటే మంచిది. బకెట్లు, ఒక మగ్గు, అలాగే భోజనం చేయటానికి ప్లేట్ అయితే బాగుంటుందని ఉద్దేశం. ఎందుకంటే ఆ భోజనం కనుక ఆశీర్వాద సాంబార్ వేసుకున్నప్పుడు కానీ కింద పడకుండా ప్లేట్లు అయితే చక్క భోజనానికి ఉపయోగపడతాయని తెలియచేయాలని మనం చేస్తున్నాం. అలాగే 3 రోజులు కనీసం రేపటి నుంచి అయినా ఆది సోమ మంగళ 3 దినాలైనా ప్రేయర్ చేయమని, ఉపవాస ప్రార్థన, ఒక పూట ఉపవాసం ఉండి ప్రార్థన చేయమని తెలియచేయాలి. బైబిల్ మిషన్ గన్నవరంలో జరుగుతున్న సభలు పోటీ కొరకు ఏర్పాటు చేసే సభలు కాదు. చాలా విషయాలు మాట్లాడారు సభల గురించి. పోటీ కొరకు, డబ్బు కొరకు ఏర్పాటు చేయబడే సభలు కాదు. దేవుని చిత్తముని బట్టి, దైవ దర్శనాన్ని బట్టి ఏర్పాటు చేయబడినటువంటి సభలు. గన్నవరంకు వచ్చే వాళ్ళందరికీ తెలుసు. ఈ విషయాన్ని గమనించండి, తెలియచేయండి. మనము సంఘానికి చెబుతూ ఉండాలి. మిషన్ ఏమైందో, మిషన్ని ఎవరు నష్టపరిచారో, ఏ రీతికి వెళ్ళిందో, ఇవన్నిటిని తెలియచేయవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది. సభలన్నీ పూర్తయి 10 రూపాయలని మిగలాలి అని లాస్ట్ ఇయర్ ప్రార్థన చేస్తే 10 లక్షలు మిగిలింది. ఆ సొమ్మే మనము తాడేపల్లిగూడెంలో అటు తణుకులు మీటింగ్స్ పెట్టాకి ఆ సొమ్ము ఉపయోగపడినటువంటి సంగతి ఎరిగిన వారి. ఆశీర్వాద బియ్యం తెచ్చేవారు మీ వాహనాల్లో తెచ్చేసుకోండి. మీరు వచ్చేటప్పుడు మీ వాహనాల్లో తీసుకొచ్చి స్టోర్ దగ్గర పేరు రాయించుకుని అప్పగించాలని మనవి చేస్తూ ఉన్నాం. గొలుసు ప్రార్థనలో మీ సంఘాల పేర్లు లేకపోతే మీరు మాకు తెలియచేయండి. సంఘాల పేర్లు లేకపోతే తెలియచేస్తే మేము లిస్టు పెడతాము. ఇప్పుడు 2 పేర్లు వచ్చాయి. ఆ 2 పేర్లు యాడ్ చేస్తున్నాం. గమనించాలని తెలియచేస్తున్నాం. అలాగే కమిటీల్లో మీ పేరు లేకపోతే, మేము కమిటీలో పని చేయాలి అన్నవాళ్ళు, మీ పేరు లేకపోతే మాకు తెలియచేయండి. కమిటీల్లో పేరు ఇవ్వబడుతుందని, పేరు పెట్టబడుతుందని తెలియచేస్తున్నాం. అలాగే దైవ లక్షణాలు, స్తుతి, సైతాన్ ఎదిరింపులు, సమర్పణ, రాకడ ప్రార్థన ఎవరెవరు చెప్పాలో ఇవన్నీ ఓ లిస్టు మేము రేపే పంపించేస్తాం. మెసేజ్లు కాకుండా
ఇవి చెప్పి వాళ్ళ లిస్టు మేము పంపించేస్తాం. మీరు చెప్పలేని వాళ్ళు ఆగిపోవాలి, తప్పులు చదివే వాళ్ళు ఆగిపోవాలి. మీరు స్టేజ్ పైకి వెళ్ళకముందే మరణాత కన్వెన్షన్ హాల్లో గవర్నింగ్ బాడీ వారు ఒకరిని ఏర్పాటు చేస్తాం. అక్కడ మీరు చెప్పగలిగితేనే స్టేజ్ పైకి రావాలి. అలాగే బైబిల్ పఠన, మీరు బైబిల్ తప్పులు లేకుండా చదివితేనే పైకి రావాలి, స్టేజ్ పైకి రావాలి. లేని వాళ్ళు మీరు ప్రక్కన ఉంటే మీరు అందరికీ కలిసి సభలో పాటిస్తాం. అంటే అందరూ స్టేజ్ మీద కనబడాలి, స్టేజీ దగ్గర అందరూ కనబడాలి. సరిగా చదవలేని వాడు కానీ వారందరికీ కలిసి ఓ పాట ఇవ్వటం జరుగుద్ది. మీ సంఘాలకి మా పాస్టర్ గారు కూడా అక్కడ కనిపించారు అని ఒక తృప్తి కలుగుతుంది. గనుక మీరు దైవ లక్షణాలు, స్తుతులు, సైతాన్ని ఎదిరింపులు, సమర్పణ, అక్కడ ప్రార్థనలు, అలాగే బైబిలు, ఈ వచనాలన్నీ కూడా ఇవన్నీ చదువుకొని బైబిల్ చదువుకొని మీరు వస్తే మంచిదని మీ అందరికీ తెలియచేస్తూ ఉన్నా. మీరు బైబిల్ మిషన్ మన గ్రూపుని ఫాలో కండి. ఎందుకంటే నేను మీకు ఏమైనా చెప్పాలంటే నేను ఆ గ్రూపులోనే చెప్పాలి, మీరు అందరికీ మరొక విధంగా తెలియచేయటం లేదు. కనుక ఈ విషయాన్ని గుర్తించండి. అలాగే 31వ తేదీన పండుగ రోజు బైబిల్ మిషన్ పుట్టినరోజు. ఆవేళ 87 స్తుతులు చేసే రోజు. ఆవేళ వైట్ డ్రెస్ లేదు, తెల్లటి వస్త్రాలు, పండుగ వస్త్రాలు అంటే క్రిస్మస్ కొన్న, జనవరి 1 కొనుక్కున్న వస్త్రాలు కానీ అట్లాంటివి ధరించవచ్చని మీకు పండుగ, ఇది ఒక పెద్ద పండుగ, బైబిల్ మిషన్ పుట్టిన పండుగని, పుట్టిన దీని సందర్భంగా స్తుతులు చేసే పండుగని మీకు తెలియచేస్తూ ఉన్నాం. దేవునికి మహిమకరముగా, దైవజనునికి చిరునవ్వు కలిగేటట్లుగా, సంతోషించేటట్లుగా ఈ సభలు జరగాలని ప్రభువా నాకు అప్పగించిన మిషన్ ఇంతగా వృద్ధి చేశారని దైవజనుడు ఆనందించేటట్లు దేవుని దగ్గర ఆ రీతిగా జరిగేటట్లు అందరూ ప్రార్థించాలని, సంఘాన్ని ప్రోత్సహించాలని. మీ ఫొటోస్ పంపించారు, మీరు ప్రార్థించే ఫోటోలు పంపించారు, జోన్లలో కార్యక్రమాలు పంపించారు. ఇవన్నీ పంపించిన మీరు ఆ జన్మంతో వస్తే అసలు మనకు గ్రౌండే సరిపోదు. కనుక పూర్వకాల వైభవం మరలా కావాలి అని మీరు కోరుకున్నారు, మనందరము కోరుకున్నాం, మేము ఎప్పటి నుంచో కోరుకున్నాం. మాతో మీరు కలిసి పనిచేయటానికి అవును అని అంగీకరించారు. గమనించాలని ఈ విషయాలు మీరు గుర్తు చేసుకుని ప్రోత్సహించి బలంగా పనిచేయాలని తెలియచేస్తున్నాం. అలాగే బైబిల్ మిషన్ గన్నవరానికి ఒక క్యూఆర్ కోడ్ వచ్చింది. బ్యాంకు వారు చక్కగా తయారు చేసి చాలా చక్కగా ఆ పేరు పెట్టి కారుక కొరకు చాలా చక్కగా తయారు చేసి మనకి ఇచ్చారు. అది మీకు వాట్సాప్లో పంపించాను. వీలైతే ఆ 3 రోజుల సభల్లో కానుక సమర్పించేవారు బ్యాంకుకి పంపించేటట్లుగా అయితే మనము ఆ క్యూఆర్ కోడ్ ద్వారా పంపిస్తే మనం చెక్కు రాసుకోవటానికి బాగుంటుంది. ఎందుకంటే ప్రస్తుతం బైబిల్ మిషన్ సమస్యలు ఎక్కడా కూడా బ్యాంకులో వేసి తీయటానికి అవకాశం లేనట్లుగా అంటే కోర్టులో జరుగుతుంది. కనుక ఆ ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నటువంటి సంగతి బ్యాంకులో వేసి తీయటానికి వేస్తే ఏమవుతుందో అనబడే పరిస్థితుల్లో మనం చక్కగా ఒక సొసైటీ క్రియేట్ అయింది. కనుక మనం వేసుకోవచ్చు, తీసుకోవచ్చు. గవర్నమెంట్కి మన ఖర్చు అంతా ఆడిట్ చేయించవచ్చు. మనకు వచ్చిన రాబడి ఖర్చు అంతని మీకు తెలియచేస్తూ ఉన్నాం. మీలో కొంతమంది అప్పుడే దానికి కొన్ని కానుకలు పంపించుకున్నారు, చాలా సంతోషమైంది. క్యూఆర్ కోడ్ ద్వారా పంపిస్తే చాలా సంతోషమైంది. మొబైల్ నా దగ్గరే ఉంది. ఆ వీప్ సౌండ్ వచ్చేటప్పటికి నేను చూస్తే ఓ 1000 రూపాయలని 500 అట్లా పంపిస్తుంటే చాలా సంతోషమైంది. ఒక అలవాటు అవుతుంది బైబిల్ మిషన్ ఈ కార్యక్రమాలు. కానీ ప్రయాణ సాధనాల విషయంలో జాగ్రత్త, ప్రయాణాలు నెమ్మదిగా చేయండి.
అంటే మరింత స్పీడ్గా వచ్చేయటం కాదు, జాగ్రత్తగా రావాలని మనవి చేస్తూ ఉన్నాం. ఇంకా నేను ఏదైనా మరిచినా మీరు జ్ఞాపకం చేసుకుని సంఘాలు తెలియచేయండి, గమనించండి. ఈ వీడియో ఒకవేళ అంత వినిపించండి సంఘాలకి. అలాగే బైబిల్ మిషన్ గుత్తి ప్యారిష్ వాళ్ళు, మనకు అక్కడ సర్కార్ నుంచి వచ్చే వారు అందరూ పనిచేస్తారు. మీరుండి పని చేయండి, అన్ని పనుల్లో ఉండండి, వారిని ముందు పెట్టండి, మీరు వెనుకుండి పని చేయండి. వారిని ముందు గవర్నింగ్ బాడీ వారిని కానీ కమిటీల్లో ముందు వారిని ఉంచి వెనక మీరుండి పని చేయండి. అలాగే ఎవరు చెట్ల కింద నిలబడి మెసేజ్ టైంలో అట్లా కాదు, వచ్చి ఖచ్చితంగా క్యాసెక్కేసుకుని ఆ యొక్క సభా ప్రాంగణంలో స్టేజ్ ముందు కూర్చోవాలి. రెవరెన్స్ అయిన వారికి మరీ మనవి, ఖచ్చితంగా మిషన్ స్టోలు మీకు ఇచ్చాము, రెవరెన్స్ ఆ స్టోలు మాత్రమే ధరించాలి. మేము మర్చిపోయామంటే మీరు వెళ్ళి తెచ్చుకోవాలి. స్టోలు, రెవరెండ్ స్టోలు మిషన్ పక్షంగా మేము ఇచ్చాము, అటు చాలా డబ్బు ఖర్చు అయింది సొమ్ము. ఆ స్టోలు మాత్రమే వేసుకోవాలి. గవర్నింగ్ బాడీ వారికి ఓ స్పెషల్ స్టోల్ ఇచ్చాం, అది మాత్రం వేసుకోవాలి. అలాగే మిగిలిన వారు మీకు ఏ స్టోల్ ఇచ్చామో ఆ స్టోల్ వేసుకోవాలి. మీరు మేము మర్చిపోయామంటే కాదు. ఇప్పుడు వినేవారు తెలియని వారికి చెప్పండి, ఫాలో కాని వారికి తెలియచేయండి. వారు వస్తే మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ తెచ్చుకోవలసిన పరిస్థితి ఏర్పడద్ది, మర్చిపోద్దని చెప్పాలని మనవి చేస్తూ ఉన్నాము. సిద్ధపడండి. ప్రభుకు మహిమకరంగా సభలు జరిగించబడాలని ప్రార్థన చేద్దాము. కిరీటముగా, ఉంగరముగా, సింహాసనంగా జరగాలని ప్రార్థన చేద్దాం. దేవుని కృపను బట్టి పనులన్నీ అయిపోయినాయి. టెంపరీ బాత్రూమ్స్ అన్నీ ఆ కట్టడం అయిపోయింది. దాదాపుగా పందిరంతా పూర్తి అయిపోయింది. ఇంకా పందిలో గడ్డి వేసుకోవడమే. స్టేజ్ కూడా అయిపోయింది. స్టేజ్ ఫ్లెక్స్ అవన్నీ కూడా పెట్టేస్తాం, సోమవారం పెట్టేస్తారు. బయలుదేరి వెళుతున్నారు కనుక గమనించండి. వీలైతే మీరు సోమవారం ఉదయానికే వచ్చేసి పనులు చూసుకోమని, ఆదివారం ఆరాధనలు అయిపోతాయి, సోమవారం వచ్చేసి చూసుకోండి. అంతా తిరగని ప్రాంగణం అంతా సంతోషంగా పాతకాలంలో ఎట్లా ఆత్మీయమైన ఎంజాయ్ చేసేవారు, ఆ ఎంజాయ్మెంట్ అనేది కలిగి ఉండాలని తెలియచేస్తున్నాం. బైబిల్ మిషన్ నలుగురు అధికారుల పక్షంగా ఈ విషయాన్ని వైస్ ప్రెసిడెంట్ అయ్య గారు, సెక్రటరీ అయ్య గారు, జాయింట్ సెక్రటరీ అయ్య గారు పక్షంగా ఈ విషయాలన్నీ కూడా తెలియచేస్తూ ఉన్నాం. మరొక మాట, ఇటు విజయవాడ వైపు వచ్చేవారు, అంటే ఏలూరు దాటి వచ్చేవారు, అక్కడ ఆత్కూరు కంటే ముందు ఒక టోల్ గేట్ ఉంటుంది. ఆత్కూరు వస్తున్నప్పుడు ఆ టోల్ గేట్ దగ్గర, టోల్ గేటు పక్క నుంచి ఒక రోడ్డు ఉంటుంది. టోల్ గేట్ దాటగానే లెఫ్ట్కి ఒక రోడ్డు ఉంటుంది. ఆ రోడ్లోకి వచ్చేస్తే చక్కగా మీరు ఈ బ్రిడ్జి దగ్గరికి వచ్చేయచ్చు. దాన్ని దాటితే మన యొక్క సైటు అటువైపుకి వచ్చేయచ్చు. అదే గుర్తుపెట్టుకోండి. మీరు సంఘానికి చెప్పండి, టోల్ గేటు అలా దాటగానే ఎడమ చేతి వైపున రోడ్లో తిరిగిపోమని చెప్పండి. అంటే ముందుకెళ్ళిన తర్వాత కూడా తిరగొచ్చు. ఏడు తిరిగితే డైరెక్ట్ వెళ్ళిపోతారు కన్ఫ్యూజ్ లేకుండా. ముందుకెళ్తే అంటే బోట్లు కడుతున్నాము, దారి అని ఉంటాయి ఆ ఫ్లెక్స్లు. కానీ ఇక్కడే మీరు టోల్ గేట్ దాటగానే దిగిపోతే ఇంకా మీకు కన్ఫ్యూజ్ ఉండదు అన్నమాట. ఆత్కూరు సెంటర్కి వెళ్ళి బ్రిడ్జి అవతలకి వెళ్ళిపోతారు. మన సభ ప్రాంగణం ఆ బోర్డు కనబడద్ది, గమనించండి. అటు గన్నవరం నుంచి వచ్చేవారు గన్నవరం దాటి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత కొత్తగా ఒక హైవే బైపాస్ వేశారు, అది కనబడద్ది మీకు. అది దాటి కొంచెం ముందుకు వచ్చేటప్పుడు ఒక నిమిషం ఆ పెద్దవుటిపల్లికి తిరిగిపోయే రోడ్డు ఉంటుందన్నమాట. అక్కడ ఫ్లెక్స్లు ఉంటాయి, దారి, మహాసభలకు దారి, అది చూసుకోండి. అది తిరిగితే డైరెక్ట్ మీకు అక్కడ మధ్యలో ఫ్లెక్స్లు ఉంటాయి. సరిగ్గా మన యొక్క రైల్వే ట్రాక్ రోడ్డు, ఆ రోడ్డు దగ్గరికి మీరు మీ వాహనాలు చేయొచ్చు, గమనించండి.
ఇటు రాయలసీమ నుంచి వచ్చేవారు విజయవాడలో ఆర్టీసీ వారు బస్సులు ఉంటాయి, ఆ బస్సుల్లో బయలుదేరి వచ్చేసేయండి. వెళ్ళేటప్పుడు కూడా మన గ్రౌండ్ నుంచి బస్సులు వెళ్ళేటట్లుగా మాట్లాడుతున్నాము, గమనించాలని తెలియచేస్తున్నాం. నేను మరిచిన వాటిని మరలా మీకు చెబుతాను, వాయిస్ మెసేజ్ పంపిస్తాను. ఎందుకంటే అసమాట ఇట్లా వీడియో తీయటం ఇవన్నీ కుదరదు కనుక వాయిస్ మెసేజ్ పంపించడం జరుగుద్ది. ఫాలో కండి, నిర్లక్ష్యంగా ఉండకండి, గమనించండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మర్నాత.